ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ఆర్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం 6 ప్రసిద్ధి చెందినటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో 6వదైనటువంటి ఫలముదిర్చోలై దేవాలయంలో ఉన్నామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మురుగన్ తన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన సతీమణులిద్దరితో దేవేరులిద్దరితో కలిసి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సంతానాన్ని ప్రసాదించే ప్రభుగా ఇక్కడ స్వామి వెలిసారు అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. అదే విధంగా స్వామి దేవేరులతో కలిసి దర్శనమిస్తున్నారు కనుక ఎవరికైతే వివాహ విషయంలో అడ్డంకాలు ఏర్పడుతున్నాయో, అదే విధంగా కుజదోషానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ద్వికళత్ర దోషానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి మనస్ఫూర్తిగా వేడుకోవడం వల్ల చక్కటి సంబంధాలు కుదురుతాయి. సంతానం కోరుకునే వారికి సంతానం కూడా లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మన ఛానల్లో మీకు అందించబడుతుంది. స్వామి ఇక్కడ ప్రత్యేకించి వెళ్ళడానికి కారణం ఏంటంటే తన భక్తురాలి యొక్క జ్ఞానశక్తిని పరీక్షించడం కోసం, తనకి లౌకికమైన విషయాలు కాకుండా ఆధ్యాత్మిక చింతన విషయంలో ఎంత నమ్మకం ఉంది అనే విషయాన్ని పరీక్షించడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక బాలుడి రూపంలో ఒక చెట్టు కింద నిలబడి ఆ ఫలాలని ప్రసాదించి ఆవిడలో ఉండేటటువంటి జ్ఞానశక్తిని బయటికి తీసేటటువంటి క్షేత్రం ఇది. అందువల్లే దీనికి ఫలముదిర్చోలై అనే పేరు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఈ క్షేత్రం అనేది సొలైమలై కొండల్లో దట్టమైన అడవుల మధ్యలో ఈ క్షేత్రం అనేది ఉంది కనుక చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే మన జ్యోతిషాలయాన్ని సంప్రదిస్తున్న చాలా మంది సంతానం కోసం, వివాహం కోసం ఎవరైతే మనల్ని సంప్రదిస్తూ ఉన్నారో వాళ్ళందరి పేరు మీద ఈ రోజు మన జ్యోతిషాలయం తరపు నుండి నేను కేవీఎస్ఆర్ శారద స్వామికి జ్యోతులు వెలిగించి సంతానం కోరుకునే వారికి సంతానాన్ని, అదే విధంగా వివాహం కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వివాహాన్ని ప్రసాదించమని మన జ్యోతిషాలయం సభ్యులందరి తరపున, అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ అయ్యో మేము అక్కడికి వెళ్ళలేకపోయామే అని మనసులో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా స్వామి సంతానాన్ని ఇవ్వాలి, అదే విధంగా వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి తొందరలోనే మంచి వివాహం జరగాలి. ఎవరికైతే కలత్ర దోషాలు ఉంటాయో వాళ్ళందరికీ అవి తొలగిపోయి, కుజ దోషాలు అనేవి కూడా తొలగిపోయి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మీ తరపు నుండి నా వంతు చిన్న ప్రయత్నంగా స్వామికి నమస్కారం చేసి జ్యోతులు వెలిగిస్తున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఆర్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిష సంబంధమైన విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి. చూస్తూ ఉండండి, చూస్తూ మీరు కూడా నమస్కారం చేసుకోండి. వెలుగుస్తున్న దాంట్లో మీ పేరు కూడా మీరు చెప్పుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. ఓం శ్రీ వల్లి దేవసేనాపతియే నమః. ఓం శ్రీ సేనాపతియే నమః. ఓం శ్రీ దేవసేనాపతియే నమః. ఓం శ్రీ వల్లి